దుర్యోధనుడి కళ్ళల్లోంచి నీటి బిందువులు రాలుతుంటే అవి నీటి బిందువుల్లా లేవు, మండే కాగడాలోంచి అగ్ని బిందువులతో సహా రాలుతున్నటువంటి నెల రాలుతున్నటువంటి నూనె బిందువుల్లా ఉన్నాయి. అలా ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఖచ్చితంగా మూలభారతం ప్రకారం ఒక మాట అన్నాడు, చెయ్యా తప్పు చేశానయ్యా, లక్క ఇంటి దగ్గర నుంచి భీముడికి విషం పెట్టడం దగ్గర నుంచి నేను చేశానయ్యా, నా కన్నుడు నాకు లేకుండా పోయాడయ్యా, నా రాజ్యం పోయినందుకు కాదు, నా కన్నుడు నాకు లేకుండా పోయాడయ్యా, కన్నుడు లేని తర్వాత నాకు ప్రాణాలతో నిమిత్తం లేదు, ఈ రాజ్యం దేనికి అని నిజంగా పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఇప్పుడు దుర్యోధనుడు శాంతించడానికి శల్యుడు ఒక్క మాట చెప్పాడు, దుర్యోధన నేను స్వయంగా చూసి చెబుతున్నానయ్యా, సామాన్యమైన యుద్ధం చేయలేదయ్యా, కర్ణుడు నరనారాయణుని గిరగిల్లాడించేశాడయ్యా, పోవడం ఏముందయ్యా, ఎవరైనా పోతారు గాని సాటిగా ధాటిగా వీటిగా పోరాడిపోయాడయ్యా. దాన కర్ణుడికి, వీర కర్ణుడికి, శూర కర్ణుడికి శ్రద్ధాంజలి ఘటిద్దాం.